శ్రీశైలం వెళ్తున్నారా? కొద్దిసేపు సేద తీరుతామని అటవీ ప్రాంతంలో ఆగుతున్నారా? స్వచ్ఛమైన గాలి పీలుద్దామని రెస్ట్ కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే బీ అలర్ట్ అంటున్నారు కొందరు భక్తులు. ఇటీవలే ఒక మహిళా భక్తురాలికి ఎదురైన పరిస్థితులతో వీడియో రిలీజ్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. దోమలపెంట తర్వాత ఫారెస్ట్ వస్తుంది, నల్లమల్ల ఫారెస్ట్. అక్కడ వామిటింగ్ వస్తుందని వెహికల్ పక్కన ఆపామండి. ఫారెస్ట్లో నుంచి ఒకడు వచ్చాడు, వెనక చేతులు పెట్టుకొని వచ్చాడు. కార్ ఎక్కిన తర్వాత కూడా వాడు కార్ దగ్గర వస్తుంటే గ్లాస్ డోర్ కూడా కింద గ్లాస్ డోర్ పైకి పెట్టాను. దగ్గరకు వచ్చేసాడు. ఆల్మోస్ట్ ఒక్క సెకండ్ అటు ఇటు లేట్ అయినా నేను చూడకపోయినా వాడు ఏం చేసేవాడా, ఏం తెచ్చాడా అనేది నాకు తెలియదు. కానీ ఇది శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్లో ఓ భక్తురాలికి ఎదురైన చేదు అనుభవం. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడం కలకలం రేపుతోంది. వారం రోజుల క్రితం స్వర్ణగిరి రెడ్డి అనే భక్తురాలు ఫ్యామిలీతో శ్రీశైలం వెళ్లొస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వెంటాడినట్లు తెలిపారు. సరిగ్గా దోమలపెంట సమీపంలో వాంతులొచ్చినట్లు ఉండడంతో కారు దిగి రెస్ట్ తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే సడన్ గా అటవీ ప్రాంతం నుంచి ఓ వ్యక్తి ఆమె దగ్గరకు రావడంతో షాక్ అయ్యారు. అలర్ట్ అయిన ఆమె వెంటనే కారెక్కారు. కాని అంతటితో ఆగని అగంతకుడు కారు దగ్గర కూడా వెళ్లడం భయాందోళనకు గురిచేసింది. వెంటనే అద్దాలు క్లోజ్ చేసి కారు మూవ్ చేయాలని తన భర్తకు చెప్పడంతో ముందుకు వెళ్లిపారు. మరి అగంతకుడు ఎలా ఉన్నాడు, ఏం చెయ్యబోయాడు అనే దానిపై భక్తురాలు స్వర్ణగిరెడ్డి ఏమంటున్నారో ఒక్కసారి చూద్దాం. నాకు వామిటింగ్ సెన్సేషన్ ఉంటే కార్ ఆపి డోర్ తీసిపెట్టి బయట కొంచెంసేపు ఒక 5 minutes అట్లా టైం స్పెండ్ చేశాను. ఫారెస్ట్లో నుంచి ఒకడు వచ్చాడు, వెనక చేతులు పెట్టుకొని వచ్చాడు. వాడు ఏం పట్టుకొని వచ్చాడో నాకు తెలియదు. దగ్గరికి రాగానే నాకు డౌట్ వచ్చి కార్ ఎక్కాను. కార్ ఎక్కిన తర్వాత కూడా వాడు కార్ దగ్గర వస్తుంటే గ్లాస్ డోర్ కూడా కింద గ్లాస్ డోర్ పైకి పెట్టాను. దగ్గరికి వచ్చేసాడు ఆల్మోస్ట్. ఇక నేను మా వారికి తొందరగా పోనీ అని చెప్పేశాను. ముందుకు వెళ్ళిపోయాము. కానీ అక్కడ ఒక్క సెకండ్ అటు ఇటు లేట్ అయినా నేను చూడకపోయినా వాడు ఏం చేసేవాడా, ఏం తెచ్చాడా అనేది నాకు తెలియదు. కానీ ఇన్ని ఇయర్స్లో ఎప్పుడూ జరగలేదు ఈ ఎక్స్పీరియన్స్. శ్రీశైలం దైవ దర్శనార్థం ఘాట్ రోడ్ నుంచి ఒంటరిగా ప్రయాణిస్తున్న వాహనదారులను గుర్తు తెలియని వ్యక్తులు టార్గెట్ చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో వాహనాలనాపి దారి దోపిడీలకు ప్రయత్నిస్తున్నారు అనే ఆరోపణలు శ్రీశైలం ఘాట్ రోడ్లో కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. ఆగంతకుల హల్చల్పై స్వర్ణగిరెడ్డి వీడియో ఆ ఆందోళనలకు మరింత బలం చేకూరుస్తోంది. అందుకు తగ్గట్టే శ్రీశైలం ఘాట్ రోడ్లోని అనుభవాలను కొందరు భక్తులు షేర్ చేసుకుంటున్నారు. ఇన్స్టాలో స్వర్ణగిరెడ్డి పోస్టు చేసిన వీడియోపై కామెంట్ సెక్షన్లో రియాక్ట్ అయిన ఓ నెటిజన్ తాను కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చారు. శ్రీశైలం ఘాట్ రోడ్లో రాత్రి 11 గంటల సమయంలో టీ తాగేందుకు ఓ షాపు దగ్గరికి వెళ్లగా ఆ టైంలో బైక్పై ఎందుకొచ్చారని, ఈ పరిసరాల్లో దొంగలున్నారని షాపు యజమానులు చెప్పడం షాక్ ఇచ్చిందన్నారు. ఇటీవల శ్రీశైలానికి తెలంగాణ నుంచి భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. అయితే దొంగల హల్చల్ ఘటనలు భక్తుల్లో ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఘాట్ రోడ్లో భద్రత పెంచాలని, పోలీస్ పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను కోరుతున్నారు. మొత్తంగా శ్రీశైలం ఘాట్ రోడ్లో ప్రయాణించాలంటే బిక్కుబిక్కుమంటూ భయంగా జర్నీ చేయాల్సిందేనా అన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. అటు భక్తుల ఆరోపణలు, ఆందోళనలతో అమరాబాద్ పోలీసులు, అటవీశాఖ అధికారులు నిఘా పెట్టడం ఆసక్తిగా మారుతోంది.